పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ గురువారం విడుదలైంది. నిజామాబాద్ ఎంపీ స్థానానికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభించారు. నామినేషన్లను ఏప్రిల్ 25వ తేదీ వరకు రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల సమరానికి శంఖరావం పూరించే సమయం ఆసన్నమైంది. నేటి నుంచి ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 17,05,573 ఓటర్లున్నారు. 936 ప్రదేశాలలో 1807 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పోలీస్ అధికారులపై నిరాధార వ్యాఖ్యలు చేయడం సరికాదని వాటిని ఖండిస్తున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తపేట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసు దర్యాప్తు చేసిన అధికారులపై ఊహాజనిత ఆరోపణలు చేస్తూ కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. మాక్నూరు మండల కేంద్రంలో గల ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో రేపు జరిగే కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి రానున్నట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ రవిప్రకాష్ తెలిపారు. కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరు కాగలరని మండల కాంగ్రెస్ పార్టీ ఆయన తెలిపారు. నగరంలోని 34, 41 డివిజన్లలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ను గెలిపించాలని కోరారు. ఇందల్వై రామాలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కమనీయంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు.